స్తోత్రం నాయన, స్తోత్రం 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 నాయన. ఇదిగో తండ్రి, నరులమైన మమ్ములను రక్షించుట కొరకు నరావతారిగా వచ్చినందుకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అయా పాపులమైన మా కొరకు సిలువలో బలియాగమైనందుకు నీకు స్తోత్రములు నాయన, స్తోత్రము నాయన. మా పాప శిక్షను నువ్వు భరించి మాకు ఏ శిక్షావిధి లేకుండా చేసినందుకు స్తోత్రములు నాయన. గాయములు నువ్వు పొంది స్వస్థత మాకిచ్చినందుకు స్తోత్రములు నాయన. గాయములు నువ్వు పొంది స్వస్థత మాకిచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. రోగమును నువ్వు భరించి మాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రము నాయన. రోగము నువ్వు భరించి మాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నిశ్చయముగా నా తండ్రి మా కోసం నాయన సిలువలో మరణము పొంది నిత్య జీవమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములు నాయన. సిలువలో మా కొరకు మరణము పొంది నాయన నిత్య జీవం మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు. సిలువలో నీ ఆత్మను అర్పించి నీ ఆత్మను మాకు సంచకరువుగా ఇచ్చినందుకు ప్రభా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. సిలువలో మీరు అవమానాలు నిందలు మీరు భరించి మాకు పేరును ప్రఖ్యాతను ఘనతనిచ్చిన దేవానికి స్తోత్రములు నాయన. సిలువలో మీరు నిందలు అవమానాలు భరించినైనా మాకు పేరును ప్రఖ్యాతను ఘనతను మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు, స్తోత్రం నాయన. ఇదిగో నాయన, మాకున్నటువంటి అశాంతినంతా కూడా నువ్వు తీసుకొని నీ శాంతిని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు నాయన. మా శిక్షణంతా కూడా నువ్వు తీసుకొని మాకు సమాధాన స్థితి కలుగజేసిన దేవానికి స్తోత్రములు నాయన. పాపమనే అడ్డుగోడను తీసేసిన దేవానికి స్తోత్రములు నాయన. ఆ పాపపత్రం అనే చిట్టిని తీసేసిన విధానాన్ని బట్టి, దాన్ని తుడిచివేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మరణ శాసనం రాసిన నీవే మా కొరకు మరణముంది మరణ శిక్ష లేకుండా చేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రము నాయన. అయ్యా, ఏమిచ్చి నీకు రుణం తీర్చుకొనగలం తండ్రి. యుగాయుగాలు నిన్ను ఇలాగనే ఆరాధించినను మేము నీకు రుణస్థులమే నాయనా. నీకు స్తోత్రములు. మేమేమైనామో అది కేవలం మీ దయవలనే ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రములు నాయనా. ఇంత మంచి జీవితాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. మనశ్శాంతినిచ్చినందుకు స్తోత్రములు. ధైర్యము గల ఆత్మనిచ్చినందుకు స్తోత్రములు. వివేచన కలగజేసినందుకు స్తోత్రములు. కృపావరములు ఇచ్చినందుకు స్తోత్రములు. ఆత్మఫలములు ఇచ్చినందుకు స్తోత్రములు. ఆరోగ్యమును ఆయుష్నిచ్చినందుకు స్తోత్రములు. జ్ఞానమును వివేచనను మాకు కలగజేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుదాం. ధ్యానించే ముందు కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు గుర్తు చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జరగవండి. దేవుడు ఏదైతే నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది. టైల్స్ తెచ్చిపెట్టుకున్నాం. శనివారం డేవిడ్ అన్న వస్తా అన్నాడు. ఉదయం 7 గంటలు 7:30కంతా వచ్చేసినారు వాళ్ళు కూడా. ఇద్దరు, డేవిడ్ అన్న, ఆయనతో పాటు ఒక చిన్న బాబు. అబ్లోని పేరు పునీత్. అబ్లోని పేరు పునీత్. వచ్చినారు. ఇక నేను ఏదో పని మీద అట్లా బయటకు వచ్చే లోపల డేవిడ్ అన్న బయటకు పోయినాడు. ఎందుకు పోయినాడు అని అడిగితే, ఒక మనిషిని తీసుకురావడానికి పోయినాడు, ఒక్కడు చేయలేడని ఇంకొక మనిషిని తీసుకురావడానికి పోయినాడు అని చెప్పారు. ఇక ఆ బాబు నేనే ఉన్నాను. చూడండి దేవుని చిత్తం ఏందో. ఆ బాబుకు దేవుని మాటలు చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తే దేవుని మాటలు చెప్తూ 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 ఉన్నాను. ప్రార్థనా గదిలోకి తీసుకుపోయి మళ్ళీ అక్కడ ప్రార్థన చేసినాను. వాళ్ళ కుటుంబ సమస్యలన్నీ చెప్పాడు ఆ బాబు. ఆ బాధలు కష్టాలన్నీ చెప్పాడు. అన్ని 15 సంవత్సరాల పిల్లోడు. ఎందుకు పని చేయాల్సి వస్తుంది, నువ్వు చదువుకోవచ్చు కదా అంటే తన బాధలన్నీ కూడా చెప్పాడు. అయితే దేవుని మహాకృప చూడండి. ఆ అబ్బాయి ప్రార్థనలో ఏకీభవించాడు, వాక్యం విన్నాడు. తర్వాత ఏం చెప్తున్నానంటే, సార్ మేము పూజలు చేసేవాళ్ళము, దర్గాలకు పోయేటోళ్ళము. అయితే నువ్వు చెప్పిన తర్వాత నాకు ఎందుకో ఆదివారం చర్చికి వెళ్ళాలని అనిపిస్తుంది సార్ అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత వచ్చే ఆదివారం మన మందిరానికి వస్తానని చెప్పాడు. నా నంబర్ ఇప్పించి కూడా అతని నంబర్ కూడా నాకు ఇచ్చాడు. అయితే ఎంతసేపటికి రాలేదండి, మధ్యాహ్నం అయినా రాలేదు. ఆయన ఫోన్ చేస్తే
ఇదిగో వస్తానన్న మనిషి భార్యతో కొట్లాడి ఆ బార్ షాప్లో పోయి కూర్చొని మందు తాగుతూ ఉన్నాడంట. ఏదేమైనప్పటికీ ఆ పని జరగలేదు, కానీ దేవుని పని జరిగింది. హల్లెలూయా. నా ప్రార్థన ఎప్పుడు అదే, ప్రభా నేను ఊరికి ఖాళీగా ఉన్నాను, ఎవరికో ఒకరికి సువార్త చెప్పాలి, నన్ను వాడుకో, ఎక్కడికి తీసుకుని వెళ్తావో నన్ను తీసుకుని వెళ్ళి నన్ను వాడుకో అని ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే దేవుడు నిన్న వ్యక్తిగత సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, వ్యక్తిగత సువార్త ప్రకటించండి. ఒక ఇంట్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు దేవుని గురించి చెప్పండి, తద్వారా వాళ్ళు ఆ కుటుంబం రక్షించబడుతుంది అని మీకు చాలాసార్లు చెప్పాను. ఈ రోజుల్లో చాలామంది వ్యక్తిగత సువార్త చెప్పడంలా, ఇంటింటి సువార్త చెప్పడంలా. బైబిల్లో ఉందండి, ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పారు వాళ్ళు. వ్యక్తిగతంగా సువార్త చెప్పాడు, పర్సన్ టు పర్సన్. ఒక మనిషిని కలుసుకొని మాట్లాడుతూ మాటలు కలుపుతూ యేసుక్రీస్తుని గురించి వాళ్ళకు ప్రకటించారు. ఏంటంటే వ్యక్తిగత సువార్త ప్రకటించడం లేదు, కుటుంబ సువార్త ప్రకటించడం లేదు. నేను కుటుంబాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారానే చాలా కుటుంబాలు రక్షించబడ్డాయి. ఒక మనిషిని కలిసినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు రక్షించబడినారని. వ్యక్తిగత సువార్త ద్వారా, ఇంటింటి సువార్త ద్వారా మనం ఆత్మలు రక్షించగలం. కానీ ఏం చేస్తున్నారు, ఊరికే మైకులు పట్టుకొని వీధుల్లో మేము చెప్తున్నాం సువార్త అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనేమంటానంటే, వీధుల్లో సువార్త చెప్పే మాటల కంటే, వ్యతిరేకతను తెచ్చుకునే కంటే వ్యక్తిగతంగా సువార్త ప్రకటిస్తే చాలా మంచిదండి. అంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ బాబు ఉన్నాడు, 15 సంవత్సరాల బాబు, ఆ బిడ్డ మాట్లాడుతున్నాడు నాతో చాలాసేపు. నేను అనుకున్నాను, ఈ బిడ్డ బాగా వినేటట్టుగా ఉన్నాడు, తెలుసుకునేలాగా ఉన్నాడు అని చెప్పగలిగాను. దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుడే ప్రేరేపించాడు చెప్పడానికి సువార్త. చివరికి ఏమన్నాడంటే, అబ్బాయి ఒక మాట చెప్పాడండి, అవును సార్, గంగమ్మ దేవుడు అంటారు కదా, నీళ్లు గంగమ్మ దేవుడు అనే దేవత అంటారు కదా, మరి ఎవరన్నా ఆ నీళ్ళల్లో పడినప్పుడు అది దేవత అయితే తీసుకొచ్చి గట్టనేయాలి కదా, చంపడం ఎందుకు అని అడిగింది ఆడండి. ప్రైజులు వాడాలి. ఆ 15 సంవత్సరాల పిల్లోడు ఎంత మంచి మాట చెప్పినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకున్నా, నేను చెప్పిన సువార్త బాగా అర్థమైంది నాకు అనుకున్నా. ఏదేమైనప్పటికీ దేవుని కార్యాలు అద్భుతం, ఆశ్చర్యం. డేవిడ్ అన్న వచ్చినాడు. నేను అప్పుడు ఇంట్లో స్నానం చేస్తున్నా, ఇంటి దగ్గర. డేవిడ్ అన్న నువ్వు ప్రార్థన చేసుకుంటుండు, నేను వస్తాను అన్న వాక్యం చదువుకుంటున్నాడు. నేను వచ్చేంతవరకు వచ్చిన తర్వాత డేవిడ్ అన్న, దేవుడు నాతో మాట్లాడినాడు, ఈరోజు మీరు పని చేయకపోయినా బాధలే, కానీ ఇదిగో ఈ బాబుకి నేను సువార్త చెప్పగలిగిన, ఆదివారం చర్చికి కూడా వస్తా అన్నాడు, అందుని బట్టి యేసయ్య నామమునికే మహిమ కలుగును గాక అన్నాను. ప్రైజ్ లార్డ్. అంటే అప్పుడు డేవిడ్ అని అన్నాడు, అవునా నేను కూడా చెప్తున్నా అన్న, ప్రభుని నమ్ముకుంటే బాగుంటుంది, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, మీ బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పానన్నా అని అన్నాడు. చాలా మంచిదన్నా అని చెప్పి ఇద్దరిని నిలబెట్టి మళ్ళీ ఒక 20 నిమిషాలు ప్రార్థన చేసి పంపించాను. దేవుని ఆ టైల్స్ ఫిట్ చేసే పని జరగకపోయినా సువార్త పని జరిగింది. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. నిజంగా ఆశ్చర్యం. అందుకే మీరు కూడా వ్యక్తిగత సువార్త ప్రకటించండి. ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ కొరకు ప్రార్థించి వాళ్ళకు సువార్త ప్రకటించండి. తద్వారా మనం ఎక్కువ ఆత్మలు సంపాదించగలం. నేను సంపాదించిన ఆత్మలన్నీ ఎక్కువగా వ్యక్తిగత సువార్త ద్వారా, ఇంటింటి సువార్త ద్వారానే ఎక్కువ ఆత్మలు నేను సంపాదించగలిగాను. మీరు కూడా అలాగూ ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. ఇక రెండవదిగా, దేవుడు నిన్న ప్రార్థనా గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని బయలుపరిచాడు. క్రీస్తును గూర్చిన మర్మము అపోస్తులైన పౌలుకు ఎక్కువ బయలుపరిచాడండి దేవుడు.
అపోస్తులలో చాలా మంది ఉన్నారు. పేతురు అపోస్తులుడే, యాకోబు అపోస్తులుడే, యోహాను అపోస్తులుడే, 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అపోస్తులులే. కానీ ఈ 12 మంది తర్వాత వచ్చిన 13వ వ్యక్తి ఏ అపోస్తులైనటువంటి పౌలు. ఈయన కూడా అపోస్తులని పిలువబడ్డాడు, దేవుని చేత పంపబడినవాడని పిలువబడ్డాడు, చెప్పబడ్డాడు, అపోస్తులుడుగా ఎంచబడ్డాడు. అయితే ఈ 12 మంది కంటే ఎక్కువ క్రీస్తును గూర్చినటువంటి మర్మమును దేవుడు పౌలుకు బయలుపరిచాడండి. హల్లెలూయా. క్రీస్తును గూర్చిన మర్మములు ఎన్ని ఉన్నాయి, పౌలు ఏమేం చెప్పాడు అని ఆలోచిస్తే చాలా దొరికాయి. నిన్న అంతా కూడా ఒక 3-4 గంటల సేపు కూర్చొని ఆ వాక్యాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ చూడండి, పౌలు ఒకప్పుడు ఎలాగున్నాడు చూడండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఒకసారి చూద్దాము. పౌలు ఒకప్పుడు ఎలాగున్నాడో చూద్దాం. సౌలు ఇంకను 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, ఏం చేసేవాడంటమ్మా? శిష్యులను బెదిరించేవాడు. హత్య చేయుటయును, ఏం చేసేవాడంట? చంపేవాడు. తనకు ప్రాణాధారమైనట్టు, అంటే తన జీవితమే ఇంకా క్రైస్తవులను చంపడం, కొట్టడం, ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందు ఉన్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగి. చూడండి, ఎటువంటి వ్యక్తినా ఈయన పని, అసలు ఈయన ప్రాణాధారం అంటే ఈయన జీవితమే ఏమనుకున్నాడంట? క్రైస్తవులను హింసించడం, క్రైస్తవులను. ఆయన ఏమంటాడో చూడండి ఇంకో మాటలో కూడా. తిమోతిలకు రాసిన పత్రికలో మొదటి తిమోతి 1వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. ఎవరంట? దూషకుడు, హింసకుడు, హానికరుడు, ఇలాంటి వ్యక్తి అండి. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి కరుణాకర్ కానీ, లలిత్ కానీ, ప్రసాద్ కానీ, ఇంకొక 2 ఆడోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇంత దుర్మార్గులేం కాదు. వాళ్ళతో పోల్చుకుంటే పౌలే చాలా దుర్మార్గుడు, భయంకరమైన దుర్మార్గుడు. మరి అంత దుర్మార్గుడినే మార్చినప్పుడు వీళ్ళని మార్చలేడా? చెప్పండమ్మా. మారుస్తాడా? మార్చాడా? ఎంతో మందిని చూసామండి. ఆర్ఆర్కే మూర్తి గారు పెద్దయ్య చనిపోయారు కదా, అయ్యగారు ఆర్ఎస్ఎస్. క్రైస్తవుల తప్పు పట్టడం కోసం బైబిల్ చదివినాడు ఆయన, కానీ ఆయనే మారిపోయినాడు. హల్లెలూయా. మన నంద్యాలలో పాల్ వీరాంజనేయులు ఉన్నాడు, ఖమ్మంలో ఆయన. ఒక ఆయన పద్మావతి నగర్లో పెద్ద చర్చ్ కట్టించాడు. ఆయన కూడా ఆర్ఎస్ఎస్. ఆయన కూడా బైబిల్ చదవడం ఎందుకు చదివాడంటే కేవలం ఈ క్రైస్తవులను దూషించడం కోసం, వాళ్ళను అవమానపరచడం కోసం, వాళ్ళను తిట్టడం కోసం బైబిల్ చదివాడండి. కానీ దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు పట్టుకున్నాడు. వేణుగోపాల్ రెడ్డి అనే ఆయన ఒక మాట చెప్పాడంట. దేవుడు మనిషిని ప్రేమించమంటాడు కానీ దూషించమని, హింసించమని, చంపమని చెప్పడు కదా. ఆ విషయాన్ని బట్టి ఆయన ఆలోచించి బైబిల్ చదివి యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నాడండి. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎటువంటి వారినైనా మార్చగలడండి.
దొంగ, ఒనేషేము దొంగ, నిష్ప్రయోజకుడు, కానీ మార్చినాడు దేవుడు. మత్తయి పన్నులు వసూలు చేసేవాడు, జక్కయ్య పన్నులు వసూలు చేసేవారు, పరాయి ప్రభుత్వం కింద పనిచేసేవాళ్ళు, సొంత జనాంగానికి లోబడకుండా పరాయి ప్రభుత్వానికి తొత్తులుగా ఉండి జాబ్ చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తులను కూడా దేవుడు మార్చాడండి. సుంకర్లను మార్చాడు, వ్యభిచారులను మార్చాడు, దొంగలను మార్చాడు, దూషకులను మార్చాడు, హింసకులను మార్చాడు, నరహంతకులను మార్చాడు. ఎంత గొప్ప దేవుడండి. పౌలు చూడండి, ఎంత దూషకుడు, హింసకుడు, హంతకుడు. దమస్కులో ఉన్నటువంటి వాళ్ళను హింసించడం కోసం, చంపడం కోసం పత్రికలు రాయించుకున్నాడు. ప్రధాన యాజకుల దగ్గర ఒక లెటర్ తీసుకొని ఆ సమాజ మందిరానికి వెళ్ళాలని చెప్పి దమస్కుకు బయలుదేరాడండి. కానీ దారిలో ఏం జరిగింది? ఒక గొప్ప వెలుగు ఆయన మీద ప్రకాశించింది. 2 కళ్ళు కూడా ఆయనకు కనిపించకుండా పోయాయి. దేవుని స్వరం వినపడింది, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు అని అడిగాడు. అమ్మా, సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? దేవుని కోపం వచ్చింది. ఎంతకాలం అని చూస్తాడండి? మరి దేనికైనా సమయం ఇస్తాడండి దేవుడు. దేవుడు సమయం ఇస్తాడు. మారుతాడేమో అని సమయం ఇస్తాడు. చర్య తీసుకున్నాడు, గుడ్డివానిగా చేశాడు, ప్రభు స్వరాన్ని వినిపించాడు. మాతోనే ఉన్నాడు, మా మధ్యనే ఉన్నాడు, ఆయన మాలోనే ఉన్నాడు అని చెప్తున్నారు కదా క్రైస్తవులు. అది సత్యమని నమ్మాడండి. హల్లెలూయా. క్రీస్తు సజీవునిగా ఉన్నాడు, ఆయన మరణము జయించి తిరిగి లేచాడు అని నమ్మాడండి. ఒకప్పుడు క్రీస్తు ఎక్కడున్నారు అని, ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడినాడు అని అన్నాడు. ఎవరు? పౌలు. స్టెఫెన్తో కూడా వాదించినాడు. ఆయన ఎందుకు క్రీస్తు అవుతాడు? క్రీస్తు ఎల్లకాలం ఉంటాడని రాయబడింది కదా, మరి ఎల్లకాలం ఏడున్నాడు? చనిపోయినాడు కదా అని అంటున్నారు. కానీ తిరిగి లేచాడన్న సంగతిని వాళ్ళు నమ్మలా. ఎందుకంటే ఆ సమాధికి కాపలా ఉన్న వాళ్ళతో డబ్బులు ఇచ్చి ఏం చెప్పించారు? ఆయన శవాన్ని శిష్యులు ఎత్తుకొని పోయారని చెప్పించారండి. వాళ్ళ ఈదులు ఇప్పటికి కూడా అదే అనుకుంటున్నారు. చనిపోయిన యేసు ప్రభువును శిష్యులు ఎత్తుకుపోయినారని అనుకుంటున్నారు. కానీ ఆయన తిరిగి లేచి తన శిష్యులందరికీ కూడా కనపడి, దరిదాపుగా 500 మందికి కనపడి ఒలివ కొండ మీద నుంచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడండి. హల్లెలూయా. అవును, కొన్ని గ్రహించలేరు. ఇప్పుడు పౌలు కూడా గ్రహించలేకపోయినాడు. చూడండి, 2 కొరింథీ 4:4 ఏం రాయబడింది? 2 కొరింథీ 4:4 చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము అని రాయబడిందండి. సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా నిమిత్తం, వారి మీద ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలగజేసెను. హల్లెలూయా. ఇప్పుడు పౌలు కూడా గుడ్డివానిగా ఉన్నాడు. అవునండి, పౌలు కూడా గుడ్డివానిగా ఉన్నాడు. అందుకే 1 కొరింథీ 1వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, పౌలు చెప్తాడు, ఇదిగో అందుకే ఆయన దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన వెర్రివారిని ఏర్పరచుకునేను అనేది ఆయన. ప్రకృతి సంబంధులు దీనిని గ్రహించలేరు అని రాయబడిందండి 2వ అధ్యాయంలో. 2 కొరింథీ 2వ అధ్యాయంలో కూడా, 1 కొరింథీ 2వ అధ్యాయంలో కూడా ఏం రాయబడిందంటే, దీనిని గ్రహించుటకు వాళ్ళు ప్రకృతి సంబంధులు గనక దీన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అని కూడా రాయబడిందండి. చదువుదాం, ఆ మాటలు చదువుదాం మనము.
18వ వచనం చదవండి. 1:18, మొదటి కొరింథీ 1:18 చదవండి. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. బాగా వింటున్నారమ్మా? మొట్టమొదటగా క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము గ్రహించకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలను మూసివేసింది. నంబర్ 1. నంబర్ 2 చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుచును అంటున్నాడండి. 16వ వచనం, 26వ వచనం చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి. మీలో రోగిరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు ఈ లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి! జ్ఞానులను సిగ్గుపరచుటకు, వివేకులను వివేకుల యొక్క వివేకమును శూన్యపరచుటకు, ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని. ఎందుకు పనికిరానటువంటి మనల్ని, అజ్ఞానులను, పామరులను, బలహీనులను, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని గొప్పతనం అండి. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఇక్కడ బాగా చూసుకోండి. 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఎట్లున్నాయంటమ్మా? ప్రకృతి సంబంధులు అంటే లోక సంబంధులు. ఈ లోక సంబంధులు దేవుని గూర్చినటువంటి వెలుగు వాళ్ళ మీద ప్రకాశించదు. వాళ్ళు గ్రహించరు, వాళ్ళు తెలుసుకోలేరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు లోకరీతి మనుషులకు యేసుక్రీస్తు గురించి వాళ్ళకి అర్థం కావడంలా. ఒకడేమో కమ్యూనిస్ట్ అనుకుంటాడు, ఒకడేమో ఆయన సాధారణ మనుషుడు అనుకుంటారు, ఒకడేమో ఈయన ప్రవక్త మాత్రమే అనుకుంటారు. ఒక్కొక్క రీతిగా. ఎందుకు? వాళ్ళు పూర్తిగా గ్రహించడం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. అందుకే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కానీ దూషకుడు, హింసకుడు, క్రైస్తవులకు హానికరుడు, క్రైస్తవులను చంపేటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా మారాడండి? క్రీస్తు మర్మములను బోధించగలిగిన శక్తివంతుడయ్యాడు. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇందాక చూసిన 2వ అధ్యాయంలోనే ఒక మాట నేను చదివి వినిపిస్తాను మీకు. చూడండి, మొదటి వచనం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని
దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన నేను ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. దేవుని మర్మమును బయలుపరచడానికి ఆయన పంపబడ్డాడంట. చూడండి 7వ వచనం చూడండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను. జగతుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఈ లోకాధికారులకు ఎవరికి తెలియదండి. మోడీకి తెలియదు, అమిత్ షాకి తెలియదు. అమ్మా లోకాధికారులు వీళ్ళే కదా. సీఎంలకు చంద్రబాబు నాయుడుకి తెలియదు. ఈ లోకాధికారులు వీళ్ళే. వీళ్ళకు తెలియదు. ఇది దేవుని మర్మము, ఇది దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానమునకు సంబంధించిన మర్మము యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే సంగతి. హల్లెలూయా. ఇది ఎవరికి తెలియదండి. ప్రకృతి సంబంధులు దీన్ని గ్రహించలేదు, లోకాధికారులు గ్రహించలేదు. కానీ ప్రధాన పాపైన పౌలుకు దేవుడు అనుగ్రహించాడండి. హల్లెలూయా. పేతురు అంటాడండి, దేవుడు పౌలుకు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. ఆయన పత్రికలను నిదానంగా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి, లేక అపార్థం చేసుకోకండి. ఆయనకు విశేషమైన జ్ఞానము దేవుడు ఇచ్చాడని చెప్పాడండి పేతురే పౌలు గురించి. హల్లెలూయా. పేతురు పౌలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయనకు విశేషమైన జ్ఞానం దేవుడు ఇచ్చాడు. దేవుని మర్మము ఆయనకు బయలుపరచబడింది. దేవుని జ్ఞాన మర్మము ఆయనకు బయలుపరచబడింది. కనుక ఆయన వాక్య లేఖనాలు, ఆయన పత్రికలు చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి అని చెప్పాడండి పేతురు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. చూడండి మళ్ళొకసారి చదువుతాను 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను. మరుగైందా లేదా? ఒకప్పుడు నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ దేవుడు బయలుపరిచినాడు మనకు. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఎవరి నిమిత్తం అండి? మన నిమిత్తము. అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. హల్లెలూయా. ఎవరండి? యేసు ప్రభు. మహిమా స్వరూపియగు ప్రభువు. గుర్తుపెట్టుకోండి, మహిమా స్వరూపియగు ప్రభు. ఒకవేళ యూదులు ఆయనను ప్రభువుగా రక్షకునిగా గుర్తించింటే ఆయనను సిలువ వేసేవారా? వేసేవారు కాదు. అదే చెప్తున్నాడు పౌలు. వాళ్ళు సిలువ వేయకపోయి ఉండేవాళ్ళు, ఒకవేళ ప్రభువుగా రక్షకునిగా గుర్తించి ఉంటే. చూడండి, అందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన. అమ్మా, మనం గొప్పలమా వాళ్ళు గొప్పలా? మనం గొప్ప వాళ్ళం. దేవుని ఆత్మ చేత బయలుపరచబడింది మనకు. ఈ లోకనాథులకు తెలియదు, అధికారులకు తెలియదు, రాజ్యాధికారులకు తెలియదు, నాయకులకు తెలియదు. కానీ అల్పులం, అయోగ్యులం, అజ్ఞానులం, నీచులం, పాపులమైన మనకు దేవుడు ఈ కృపను అనుగ్రహించాడు. ఎలాగూ బయలుపరచబడింది? క్రీస్తు యొక్క మర్మం ఎలాగూ మనకు బయలుపరచబడిందంటే ఆయన ఆత్మ ద్వారా. హల్లెలూయా. పౌలుకు ఎలాగ బయలుపరచబడింది? తన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ ద్వారా. ఎప్పుడైతే యేసు ప్రభు స్వరం విన్నాడో, యేసు ప్రభు యొక్క వెలుగు ఆయన మీద ఎప్పుడైతే ప్రకాశించిందో, ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచాడు. తిన్నని అనే వీధిలో 3 రోజులున్నాడు. అననీయ వెళ్ళి కళ్ళు ముట్టగానే ఆ పొరలు రాలిపోయాయండి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో చాలా మందికి యేసు ప్రభువును క్రీస్తుగా, రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించడానికి వాళ్ళ కళ్ళకు పొరలు అడ్డుగా ఉన్నాయి. ఏమడ్డుగా ఉన్నాయి? పొరలు అడ్డుగా. ఆ పొరలు తొలగిపోవాలి. ఆ పొరలు
అననీయ అనే ప్రవక్త వచ్చి ప్రార్థన చేసినప్పుడు పొరలు తొలగిపోయాయి. ఆ పొరలు తొలగిపోవాలంటే సువార్త వాళ్ళకి అందాలని. నిన్న పునీతు నాతో మాట్లాడినప్పుడు, కొద్దిసేపు నేను అతనితో మాట్లాడినప్పుడు ఆయన అంటున్నాడు, సార్ నువ్వు చెప్పిన మాటలను బట్టి నేను ప్రభువుని నమ్ముకోవాలనిపిస్తుంది సార్ అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా ఆ దర్శనం, ఆ వెలుగు ఆయన మీద ప్రకాశించింది, ఆయన మనస్సు మారింది. హల్లెలూయా. ఆ పొరలు తొలగిపోయాయి. ఈ యుగ సంబంధమైన దేవత ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కొద్ది నిమిషాలు నాతో ఉండడం వల్ల, కొద్ది నిమిషాలు కాదు, గంటలు, మధ్యాహ్నం వరకు నాతోనే ఉన్నాడు. కొన్ని గంటల పాటు నాతో సమయం గడపడం ద్వారా ఆ పొరలు తొలగిపోయిన ఈ యుగ సంబంధమైన దేవత ఆ బిడ్డను విడిచిపెట్టి పారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. గొప్ప దేవుడండి ఆయన. ఆయన వెలుగు ఎప్పుడైతే ప్రకాశించిందో యుగ సంబంధమైన దేవత పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈ నేత్రాలకున్న పొరలు తొలగిపోయాయి. ఇక యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకున్నాడు. అవునండి, బర్నబా బాప్తిసం ఇచ్చాడు, పౌలుకు బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ప్రతి సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసే క్రీస్తు, యేసే ప్రభు అని ప్రకటించాడండి. హల్లెలూయా. ఆయన ప్రకటించిన కొన్ని విధానాల్లో కొన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్య విషయాల్లో కొన్ని మనం ధ్యానం చేద్దాము. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇది మనం ఇంతకు ముందు ధ్యానం చేశాం కాబట్టి ఊరికే చదివి వినిపిస్తాను, ఎందుకంటే మనం చాలా సార్లు ధ్యానం చేసాం ఈ మాటలను. 13:22 చూడండి అమ్మా. 13 నుంచి 22 వరకు చదువుతాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏచేశాడు. బాగేనండి, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సువార్త చెప్పడానికి ఇది చాలా ఉపయోగపడం. ఇవి క్రీస్తు మర్మం. క్రీస్తును గూర్చిన మర్మము అపోస్తలుడైన పౌలుకు బయలుపరచబడింది. ఆ మర్మాలు ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మనుషులకు దేవునికి మధ్యనున్న ఆ అడ్డు గోడను క్రీస్తు రక్తము చిందించడం ద్వారా ఆ అడ్డుగోడ తొలగిపోయి ఉభయులము ఏకమైనాము. దేవుడు మనము ఏకమైనాము. హల్లెలూయా. చదవండి. ఇట్లు సంధి చేశాడు అంటే దేవునికి మనకు మధ్యనున్న వైరము తొలగించి సంధి చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను. ఏం చేశాడంటమ్మా? ఒకే శరీరముగా చేశాడు. ఇప్పుడు దేవుడే మనలో వచ్చి నివసిస్తున్నాడు. మనందరము ఏకమై ఉన్నాము. దేవుడు మనము ఏకమైనాము, ఏక శరీరమైనాము. మనమందరము ఏక శరీరులమై ఉన్నాము. సంఘమంతా కూడా ఏక శరీరులై ఉన్నారు. చదవమ్మా. దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడైనాడు. హల్లెలూయా. ఎవరంట ఆయన? యెషయా గ్రంథం 9:6 ఏం రాయబడింది? ఆయన సమాధానమునకు అధిపతి అని రాయబడిందండి. యెషయా గ్రంథం 9:6 సమాధానమునకు అధిపతి అని రాయబడింది. అందుకే మనకు సమాధానకారకుడయ్యాడు. హల్లెలూయా. 17 మరియు ఆయన వచ్చి
దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము, ఎవరు? దేవుడు, మనం ఒక్క ఆత్మ యందు ఎక్కడ చేరామమ్మా? ఎక్కడున్నాం ఇప్పుడు? తండ్రి సన్నిధిలో. మనం అందరం యాడున్నా, ఇంట్లో ఉన్నా సరే తండ్రి సన్నిధిలోనే ఉన్నాం, పొలంలో ఉన్న తండ్రి సన్నిధిలోనే ఉన్నాం, మందిరంలో ఉన్న తండ్రి సన్నిధిలోనే ఉన్నాం. మనం అందరం తండ్రి సన్నిధిలో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. తండ్రి సన్నిధి అని పేరు పెట్టుకున్నాడని చాలా మంది మందిరం పోతేనే ఆడ తండ్రి సన్నిధి ఉంటుందని కాదు, ఈ మందిరంలోకి వస్తేనే తండ్రి సన్నిధి ఉంటుంది కానీ అసలు మనమే తండ్రి సన్నిధి అయినాం. హల్లెలూయా. సన్నిధి ఏంటండి? ఆయన నివాసం ఉండే స్థలం అని. ఇప్పుడు మనం ఎవరు? తండ్రి సన్నిధి అయినాము, తండ్రి యొక్క నివాస స్థలం అయినాము. చూడండి, తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులనైనక పరిశుద్ధులతో, ఎవరంటమ్మా? ఒకే పట్టణస్థులము, దేవుని ఇంటి వారము, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నాము. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలకంగా దేవునికి నివాస స్థలమైండుటకు. ఈ మర్మం ఎవరైనా చెప్పినారా? చూడండి, ఎంతమంది అపోస్తలులు ఉన్నారు కదా, ఎంత గొప్ప మర్మం అండి ఇది. అందుకే క్రీస్తు మర్మము, క్రీస్తు జ్ఞానము యొక్క మర్మము అపోస్తలులైన పౌలుకు బయలుపరచబడిందండి. ఎంత గొప్ప మర్మం చూడండి. అసలు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన ప్రవక్తల యొక్క మాటలను బట్టి, ప్రవక్తలు చెప్పినటువంటి లేఖనాలను బట్టి మనమందరము కట్టబడి ఉన్నాము, దేవుని ఇంటి వారమైనాము, దేవుని పట్టణస్థులమైనాము. దేవుని లేఖనాల ద్వారా, ప్రవక్తల లేఖనాల ద్వారా, దేవుని అపోస్తలుల వాక్యము ద్వారా మనమందరము వృద్ధి పొందుచున్నాము. పరిశుద్ధమైన నివాస స్థలమగుటకు కట్టబడుచున్నాము. దేవుని నివాస స్థలముటకు ఆ వాక్యము ద్వారా మనం కట్టబడి ఉన్నామని చెప్తున్నాడండి. హల్లెలూయా. అందుకే వాక్యము తెలియని క్రైస్తవుడు గుడ్డివాడు. అందుకే వాక్యం తెలుసుకోండి. అమ్మ నిద్రవాగుతలే, రాత్రి నిద్రవలే, సైతాను శోధిస్తుంటాడు. సైతానా పోను పోతుంది, యేసునామములో సైతానా పోను. దేవుని యొక్క ఈ క్రీస్తు మర్మం యొక్క జ్ఞానము నువ్వు పొందుకోకుండా ఏం చేస్తుంది? నిద్రమత్తు తెస్తుంది, మనోనేత్రాలు మూస్తుంది, నిద్రమత్తు తెస్తుంది, ఆయన వెలుగు మన మీద ప్రకాశించకుండా అడ్డుపడుతుంది. అందుకే కదా ఈరోజు చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఈ క్రీస్తు మర్మముల గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. చూడండి, పౌలు ఏం చెప్తున్నాడు? మనమందరం ఏక పట్టణస్థలమైనాము, మనమందరం దేవుని ఇంటి వారమైనాము, మనమందరం దేవుని నివాస స్థలమైనాము. మనకు దేవునికి మధ్యనున్న వైరాన్ని యేసుక్రీస్తు వారు తొలగించాడు. మనకు దేవునికి మధ్యనున్న అడ్డుగోడను యేసుక్రీస్తు వారు తొలగించారు. కాబట్టి ఇప్పుడు మనం ఉభయులము ఏకమైనాము. హల్లెలూయా. దేవుడు వేరు, మనం వేరు కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. చాలా మంది క్రైస్తవులకు తెలిసింది, దేవుడా ఆయన సిలువలో ఉంటాడు, లేకపోతే పండగ రోజు ఎత్తుకొచ్చే సిలువలో ఉంటాడు అనుకుంటుంటారు వాళ్ళు. క్రిస్మస్ పండుగ రోజు ఎత్తుకొస్తారు కదన్నా, ఆ సిలువలో ఉంటాడు అనుకుంటుంటారు వాళ్ళు. కాదు, మనలోనే ఉంటాడు, మనలోనే నివసిస్తాడు. ఇప్పుడు మనము ఉభయులము ఏకమైనాం. ఏమైనా అంటమా? వేరు వేరు కాదు. ఇంకొక మర్మాన్ని కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు, చూద్దాం. అది కూడా క్రీస్తు ద్వారా, పౌలు ద్వారానే దేవుడు ఈ ప్రత్యక్షతను మనకు కలుగజేశాడు. చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా
అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుకు నడుచుకుంటుని వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైనవి అయినను దేవుడు కరుణా సంపన్నుడైంది మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడంటే, మీరందరూ ఏదో నీతి పనులు చేయడం వలనో, మంచి పనులు చేయడం వలనో, ధర్మ కార్యాలు చేయడం వలనో, నేత్రదానం రక్తదానం చేయడం వలనో, లేకపోతే అన్నదానం వస్త్రదానం చేయడం వలనో మీరు నీతిమంతులుగా తీర్చబడలేదు. ఒకప్పుడు మనం అందరము ఈ యుగ సంబంధమైన దేవత చెప్పినట్టు ఇని చెయ్యరాని కార్యాలు, చెయ్యరాని పాపాలు చేసినాము. మనం అందరము దుష్టుని సంబంధులుగా ఉన్నాము, అపవాది సంబంధులుగా ఉన్నాము. ఈ ఆకాశ మండలంలో సంచరిస్తున్నటువంటి దురాత్మల ఆ ఆధీనంలో ఉండి ఎటు పడితే అటు తిరిగినాము, ఏం పడితే అది చేసినామండి. అందరము దైవోగ్రతకు పాత్రలమైంటివి. అమ్మ, పాపం చేసిన శిక్ష ఉంటుందా ఉండదా? అందరం దైవోగ్రతకు పాత్రలమైంటివి. అయితే దేవుడు కరుణా సంపన్నుడైంది. ఏం చేశాడు? మన కోసం నరావతారిగా వచ్చి మన పాప శిక్షను తాను భరించి మనకి ఈరోజు ఏ శిక్షా విధి లేకుండా చేసి ఉచితంగా తన రక్తము ద్వారా, తన గాయాల ద్వారా, తన ఆత్మార్పణ ద్వారా, తన శిలువ శిక్షను అనుభవించడం ద్వారా, శిలువలో ఒక గొర్రెపిల్లగా వధించబడ్డం ద్వారా, పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డం ద్వారా, తన మహాప్రేమ చేత, కృప చేత మనలను ఈ రోజు రక్షించాడు. హల్లెలూయా. అమ్మా, మళ్ళొకసారి చెప్తున్నా, మీ నీతి క్రియలను బట్టి మీరు మంచోళ్ళని రక్షించబల్లా. మీరు ఈరోజు యేసుక్రీస్తు శిలువ యాగము ద్వారా మీరు రక్షించబడ్డారు. ఆయన కార్చిన రక్తము ద్వారా మీరు రక్షించబడ్డారు. ఆయన పొందిన మరణము ద్వారా మీరు రక్షించబడ్డారు. ఆయన పొందిన గాయాల ద్వారా మీరు రక్షించబడ్డారు. ఆయన పొందిన అవమానాలు, నిందల ద్వారా మీరు రక్షించబడ్డారు. ఆయన ఆత్మార్పణ ద్వారా ఈ రోజు మీరు రక్షించబడ్డారు. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఊరికి అతిశయపడిపోతుంటారు, నేను గొప్ప, నేను గొప్ప. ఎవరు గొప్ప? మనమందరం ఎవ్వరం గొప్ప కాదు, యేసు ప్రభు మాత్రమే గొప్ప. హల్లెలూయా. ఎవ్వరు గొప్ప కాదు. అందుకే పౌలు ఏమంటాడు? అతిశయించువాడు క్రీస్తునందే, ప్రభువునందే అతిశయించాలి. ఏదైనా అతిశయపడాలంటే యేసు ప్రభు నా దేవుడని అతిశయపడాలి. యేసు ప్రభు నా దేవుడైనందుకు నేను అతిశయపడాలి. యేసు ప్రభు నా పాపాలు క్షమించినందుకు అతిశయపడాలి. యేసు ప్రభు నన్ను రక్షించి పరలోకానికి వారసునిగా చేసినందుకు నేను అతిశయపడాలని. చూడండి 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం. ఉపకారం చేసినాడా లేదమ్మా? మరి గుర్తుపెట్టుకుంటున్నారా? ఎక్కడ గుర్తుపెట్టుకుంటున్నారు? ఉపకారం చేశాడు. ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. ఇట్లాంటి మర్మాలు ఎవరైనా చెప్పినారమ్మా? పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు ఎవరు చెప్పలేదండి ఇట్లాంటి మర్మాలు. ఒక్క పౌలుకు మాత్రమే బయలుపరచబడ్డాయి ఇవన్నీ కూడా. ఆయన కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఆయన మహాప్రేమ చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఎలాగో తెలుసా? ఆయన సమాధిని జయించి ఏ విధంగా లేచాడో మిమ్మల్ని కూడా అలాగనే లేపుతాడు. హల్లెలూయా. ఆయన ఏ విధంగా పరలోకానికి వెళ్ళి కూర్చున్నాడో మీరు కూడా ఒక రోజున పరలోకంలో కూర్చుంటారు. హల్లెలూయా. ఎంత మర్మాలండి ఇవన్నీ, గొప్ప మర్మాలు. ఇవి తెలుసుకోవాలి. ఒకసారి కాదు, 100 సార్లు కూడా వినాలనిపిస్తుంది. మీకు వినిపించాలనిపిస్తుంది ఈ మాటలు. ఎందుకంటే ఇవే బేసిక్స్, ఇవే పునాది, ఇవే బండ. ఈ పునాది లేకపోతే మనం క్రీస్తులో నిలవలేము. ఈ పునాది మాటలు ఇవి. ఎంత గొప్ప మాటలు అంటే మళ్ళా చదవాలనిపిస్తుంది. చదువుతాను చూడండి. క్రీస్తు యేసునందు, మీరు ఊరికే వినండి అమ్మా, చూసుకోండి. క్రీస్తు యేసునందు 7వ వచనం, మనలను ఆయనతో కూడా లేపి, ఏమంటమ్మా? ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా
సమాధిలో నుంచి లేపుతాడంట, ఆయనతో కూడా కూర్చుండబెడతాడంట. సమాధిలో నుంచి లేపుతాడు. నమ్ముతున్నావు ఈ మాటను? ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుంటాడంట. నమ్ముతున్నావు ఈ మాటను? ఎడ గుర్తుంటాయి ఇవన్నీ కదా. వద్దులేస్తే మాకు ఆ పని ఈ పని ఇవి ఎక్కడ గుర్తుంటాయి? అందుకే ఆ ప్రభు అంటాడు కదా, ఐక సంబంధమైన విచారణ వలన దేవుని వాక్యం మీ హృదయంలో నిలవడం లేదు. ఏంటి ఐక విచారణ? ఏం తిందుమా, ఏం త్రాగదమా, ఏం ధరించుకుందామా, డబ్బులు ఎట్లా సంపాదించమా, ఈ పొలం ఎట్లా కొందుమా, ఇల్లు ఎట్లా కొందుమా, స్థలం ఎట్లా కొందుమా, అప్పులు ఎట్లా కట్టుకుందామా, డబ్బులు ఎట్లా, ఇవేగా. కొడుకు ఎట్లా పెళ్లి చేయాలా, కూతురికి ఎట్లా పెళ్లి చేయాలా, పిల్లల్ని ఎట్లా చదివేయాలా, ఈ ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ప్రార్థన చేయండి. నేనేమంటానంటే, ఏదన్నా ఒక ఆలోచన వచ్చింది అనుకో, వెంటనే మోకరించి మీ భారం తీసేసి ఆయన మీద వేయండి. ఇంకా మీరు ఆలోచించకండి. వస్తాయి ఆలోచన, నాకు కూడా వస్తాయి. వెంటనే ఏం చేస్తా అంటే మోకరిస్తా. అయ్యా, హోలీ ఫెయిత్ మేరీ ఇద్దరు చదువు నువ్వే చూసుకో, ఇంకా నాకు సంబంధం లే. ఆ ఫీజులు, ఆ డ్రెస్సులు, ఆ షూస్, ఆ సాక్సులు, ఇంకా అవన్నీ నాకు సంబంధం నువ్వే చూసుకోవాలి. నాకు సంబంధం లేదు. నాకు ఆ దిగులు వద్దు. నాకు ఎప్పుడు నీ వాక్యం కావాలి, నాకు ప్రార్థన కావాలి, నాకు అవి నువ్వే చూసుకో, నాకు అవసరం లే. నీ మీద వేస్తున్నానే వేసేస్తా, అంతే. ఆయన చూసుకుంటాడు. మీ భారము మరి మోపుతారా? యాడ మోపుతారండి? మోపుతున్నారా? మోపండి, వినండి, ఆయన మాట వినండి. ఊరికే వింటున్నారు కానీ విడిచిపెడుతున్నారు. వినండి ఆ మాట, మోపండి ఆయన మీద భారం. మీరు మోస్తే భారం అవుతుంది. మీ భారం దించుకోవాలి. ఎక్కడ దించుకోవాలా? ప్రార్థనలో దించుకోవాలి. ఎక్కడ దించుకోవాలమ్మా? ప్రార్థనలో దించుకోవాలి. ప్రార్థనలో దించుకుంటే మీరు తేలిగా ఉంటారు. నాదాగా నేనేం భయపడాలా, ఇప్పుడు దేనికి భయపడాలా, ఎట్ట జరిగేది అట్ట జరుగుతుంది అని ఉంటున్నా. ఎవరు బెదిరించినా భయపడను, ఎవరైనా సంపనికి వస్తారన్నా భయపడను. ఎట్ట జరిగేది అట్ట జరుగుతుంది. దేవుని చిత్తమే. దేవుని చిత్తానికి మనం లోబడి ఉండాలి. నష్టం వచ్చినా పర్వాలే, లాభం వచ్చినా పర్వాలే. నష్టం వచ్చినప్పుడు అట్లే ఉంటాను, లాభం వచ్చినప్పుడు కూడా అట్లే ఉంటాను. ఏం దిగులేదు నాకు. ఎందుకంటే నేను పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఉన్నాను. హల్లెలూయా. చేతిలోని పైరు చేతికి వచ్చినా పర్వాలే, రాకపోయినా, ఫలాలు వచ్చినా రాకపోయినా పర్వాలే. ఆమోస్ అంటాడు కదా, చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే, నిశ్చలమైన ఎల్లవేళలా నిన్నే ఆరాధించునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప, నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా. పౌలు కొలస్సై సంఘముతో చెప్తూ ఒక మర్మం చెప్పాడండి. ఆ మర్మాన్ని కూడా మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఇది మీకు చాలా సార్లు చెప్పలేదు. ఏదో ఈ అధ్యాయంలో ఒక వచనం మాత్రమే ఎక్కువ సార్లు చెప్తూ వచ్చాను మీకు. ఏంటంటే 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తములైన అనేది ఒక్కటి చెప్తూ వచ్చినాను చాలా సార్లు. అయితే ఈ 2వ అధ్యాయంలో మొదటి నుంచి మనం 15 వచనాలు గనక మనం చదివితే చాలా మర్మాలు, క్రీస్తుని గురించిన మర్మాలు పౌలు మనకు బోధిస్తున్నాడు. మనం చదువుదాం. మీ కొరకును లవోదికేయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరికును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని
తెలుసుకొనగోరుచున్నాను. హల్లెలూయా. పోరాడుతూ ఉన్నాడంట. ఒక పోరాటం, ఒక పోరాటం. నేర్చుకోవాలి, వీళ్ళు తెలుసుకోవాలి, వీళ్ళు ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, జ్ఞానములో ఎదగాలి, వివేచనలో ఎదగాలి, కృపావరములో ఎదగాలి, ఆత్మఫలములో ఎదగాలి, సువార్త ప్రకటించడంలో ఎదగాలి, ఆత్మలు సంపాదించడంలో ఎదగాలి, సంఘాలు కట్టడంలో ఎదగాలి. ఇదిగో ఈ పిల్లలందరూ ప్రేమ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, త్యాగం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. ఎన్ని అండి భారం ఎవరి మీద ఉంది? బాధ్యత అంతా పౌలు మీద ఉంది. సేవకునైనా నా మీద ఉంది. మీరు పొద్దున ఫేస్బుక్ చూసినారో లేదు, సుమారు ఒక 10 పెట్టాను పోస్ట్. అవి కాదు, ప్రభు గుర్తు చేస్తున్నాడు. లోపల ఉన్న భారం బయటకు వస్తుంది. లోపల భారం ఉంది. ఒకసారి మీ చెల్లి ఒకసారి చదివి వినిపిస్తాను, వినండి. పౌలు పోరాడుతూ ఉన్నాడంట. ఏంటంటే ఇదిగో సంఘాల గురించి పోరాడుతున్నాడు. దేవుని సన్నిధిలో సంఘాల పట్ల భారం కలిగి ఉన్నాడు. అయ్యో, కొంతమంది యవనస్తులు మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, ఇంకా బాప్తిసం తీసుకోలేదు, ప్రభు మార్గంలో నడవడం లేదు, చెడుతనం కలిగి ఉన్నారు. కొంతమంది విధవరాళ్ళు చెడుతనం కలిగి ఉన్నారు. ఈ విధంగా ఆయన బాధపడుతున్నాడండి సంఘాల గురించి. ఒకడేమో తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు వాక్యం చెప్పడానికి, వాళ్ళని మార్చడానికి ఒక పోరాటం అనేది తన హృదయంలో జరుగుతూ ఉందండి. పోరాటం అనేది వాళ్ళ హృదయంలో జరుగుతూ ఉంది. నాకు ఉదయకాలంలో లేస్తేనే నాకు ఒక భారము సంఘాల పట్ల. అయ్యో, తేలపూరి సంఘము, రాయపాడు సంఘం, నందమాలనాగ సంఘము. నేను ఎన్నిసార్లు వాళ్ళకు చెప్తూ ఉన్నాను, దైవ సేవకులకు, అయ్యా వారానికి ఒక్కరోజు గృహాలు దర్శించండి, సువార్త ప్రకటించండి, ఆత్మలను సంపాదించండి, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడండి, త్యాగాలు చేయండి దేవుని రాజ్యం కొరకు. పాదశుద్ధి కార్యక్రమం జరిగించమని ఒక 100 సార్లు చెప్పింటాం, వాళ్ళు జరిగించాల ఇంతవరకు. వారానికి ఒక్కరోజు గృహాన్ని దర్శించు దైవ సేవకుడా అని చెప్తే, మరి దర్శిస్తున్నాడు లేదో నాకు తెలియదు. చాలా మంది చెప్పింది ఏంటంటే రావడం లేదన్నా అని చెప్పారు. వారానికి ఒక్కరోజు దర్శించాలండి. దర్శించడం ద్వారా కుటుంబాలకు భయం ఉంటుంది. భార్య అనుకుంటుంది నా గురించి ఏమన్నా భర్త చెప్తాడేమో అని భయపడతాడు. భర్త అనుకుంటాడు నా గురించి ఏమన్నా అన్నకు చెప్తాడేమని భర్త భయపడతాడు. ఒకరికొకరు భయం ఉంటుంది. ఈ సమస్యలు, అరే ఒక వ్యక్తి మధ్యలో ఉన్నాడు, దేవుడు మనకు ఉన్నట్టుగా ఒక సేవకుడు మనకు ఉన్నాడు, మనము భయపడి భయభక్తులు కలిగి జీవించాలని ఒక భయం ఉంటుంది. వారానికి ఒక రోజు కుటుంబం దర్శిస్తే వాళ్ళు చక్కబడతారు, అన్ని విషయాల్లో సరి చేసుకుంటారు, భయభక్తులు వస్తాయి. ఈ విషయాలన్నీ కూడా చెప్తూ కొన్ని విషయాలు చెప్పాను నేను. ఆ విషయాలన్నీ కూడా మనం ధ్యానం ఒక్కసారి చదివి వినిపిస్తాను. దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అవి నేను చదివి వినిపిస్తాను చూడండి. సంఘ సేవకుడు కానీ విశ్వాసులు కానీ ఆదివారము తర్వాత ఉపవాస ప్రార్థన సంఘంలో ఎప్పుడుందో వాళ్ళు ఉపవాసం నుండి వస్తే మంచిదండి. మనం అనుకుంటాం, నాకు షుగర్ ఉందే, నాకు బీపీ ఉందే, నేను ఉండగలను లేదో అని. కాదు, వద్దు, అది సైతాన్ శోధన. ఉపవాసం నుండి ప్రార్థన చేయడం ద్వారా ఇటు శరీరానికి ఆరోగ్యం, గుండెకి ఆరోగ్యం, లివర్కి ఆరోగ్యం, తర్వాత మన శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలు కూడా తినేస్తాయంట. అప్పుడు ఆ సెల్స్ అన్ని కూడా తినేస్తాయంట. మన బాడీలో ఉండేటువంటి ఆ తెల్ల రక్త కణాల ద్వారా ఆ మంచిగా ఉండే సెల్స్ బాగలేని సెల్స్ను తినేస్తాయంట. అప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశమే ఉండదంట.
అందుకే సంఘంలో ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు కానీ, సంఘంలో ఆరాధన కూడుకున్నప్పుడు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మనం ఆ రోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రభువును ఆరాధించాలి, గణపరచాలి. దైవ సేవకుడు ముఖ్యంగా ఉపవాసం ఉండాలని దేవుడు మాట్లాడిన మాటలు ఉదయకాలంలో. గురువు కంటే శిష్యుడు అధికుడు కాడు, శిష్యుడు గురువు వలె ఉంటే చాలు అని ప్రభు చెప్తున్నాడు. మత్తయి 10లో, లూకా 10లో ప్రభు చెప్పాడండి. గురువు కంటే శిష్యుడు ఎన్నటికీ అధికుడు కాదు. అయితే శిష్యుడు ఎలా ఉండాలంట? గురువు వలె ఉంటే చాలు. దేవుడు మాట్లాడిన మాటలండి ఇవన్నీ కూడా. తర్వాత మన రంజిత్ బోఫిరన్న గారు ఒక సందేశం చెప్పారండి. ఏంటంటే వేదాల్లో దేవునికి 39 లక్షణాలు ఉన్నాయంటండి. ఎన్ని లక్షణాలమ్మా? ఎవరి వేదాల్లో? మన ఇండియాలో మహా ఋషులు, మేము మా పూర్వీకులు ఋషులండి, అడవుల్లో తపస్సులు చేసిన వాళ్ళు. ఆ ఋషులు రాసినటువంటి గ్రంథాల్లో ఏం రాయబడింది? దేవునికి 39 గుణలక్షణాలు ఉంటాయి అని రాయబడిందండి. అందుకే ఓపీర్ గారు ఛాలెంజ్ చేశారు, మీరు ఆరాధించే దేవతల్లో ఈ 39 లక్షణాలు ఉన్నాయా? ఆ 39 లక్షణాలు యేసు ప్రభులో ఉన్నాయని ఛాలెంజ్ విసిరాడండి. హల్లెలూయా. ఎన్ని లక్షణాలు ఉన్నాయంట? 39. ఏంటి? పరిశుద్ధత, నీతి, న్యాయము, మంచితనము, ప్రేమ, దయాగుణము, క్షమాగుణము, త్యాగము, ఇట్లా లెక్కేసుకుంటూ పోతే 39 లక్షణాలు క్రీస్తులో ఉన్నాయంట. యేసు క్రీస్తులో ఏ దేవతలో కూడా లేవండి ఇలాంటి 39 లక్షణాలు. పొద్దున్నే ఆ వాక్యాన్ని విన్నాను, నేను వెంటనే షేర్ చేశాను ఫేస్బుక్లో. మీరు అందరూ వినాలి ఆ మాటలని. నాకు ఏ భేదం లేదండి. ఏ సేవకుడైనా ఒక మంచి మాటను చెప్పాడంటే దాన్ని వెంటనే ఫేస్బుక్లోకి షేర్ చేస్తాను నేను. ఎందుకు? మీరు కూడా తెలుసుకోవాలి. దేవుడు మాట్లాడే మాటలు అవి. మనకు సేవకుల భేదాలు ఉండకూడదు, సంఘ భేదాలు ఉండకూడదు, కుల భేదాలు ఉండకూడదు, మత భేదాలు ఉండకూడదు, ప్రాంతీయ భేదాలు ఉండకూడదు, రాష్ట్ర భేదాలు ఉండకూడదు, దేశ భేదాలు ఉండకూడదు, ప్రపంచ భేదాలు కూడా ఉండకూడదు. ఏ భేదాలు ఉండకూడదు. ఏ భేదం లేకుండా అందరి సేవకులను మనం ప్రేమించి వాళ్ళ వాక్యాలు వినాలి మనం. ఇంకో మాట చూడండి, ప్రభు శిష్యులారా ప్రభువును అనుసరించండి, ప్రభువులాగా సేవ చేయండి. విశ్వాసులారా మీ సేవకుని వలె మీరు కూడా సేవ చేయాలి, అప్పుడే దేవుని రాజ్యమును కట్టగలం. హల్లెలూయా. మనం అందరం ఎవరిని అనుసరించాలండి? ప్రభువును అనుసరించాలి. ప్రభువు చేసినట్లుగా మనం చేయాలి. ప్రభు ఏం చేశాడు అని తెలుసుకోవాలంటే 4 సువార్తలు చదవాలండి. 4 సువార్తలు ఎంతమంది బాగా చదివినారండి? చెప్పండి, ఎవరన్నా చేతులు ఎత్తున్నారు? 4 సువార్తలు ఇద్దరే కానీ చెప్తున్నాను. 4 సువార్తలు బాగా చదివినాను. 3 చదివినాడు. 4 సువార్తలు బాగా చదవాలి. ఈ 4 సువార్తలు చదివితే యేసు ప్రభు ఏం చేశాడు ఈ భూమి మీద అనేది మనకు బాగా తెలుస్తుంది. అది తెలుసుకుంటే మనం కూడా అలాగూ, నేను అదే చేశాను. యేసు ప్రభు దయాలు ఎలగొడితే నేను కూడా దయాలు ఎలగొడుతున్నా యేసు నామంలో. హల్లెలూయా. యేసు ప్రభు రోగులు స్వస్థపరిస్తే నేను కూడా స్వస్థపరుస్తున్నా యేసు ప్రభు నామంలో. యేసు ప్రభు సువార్త ప్రకటించాడు, నేను కూడా సువార్త ప్రకటిస్తున్నా. యేసు ప్రభు ప్రేమను చూపించాడు, నేను కూడా ప్రేమను చూపిస్తున్నా. యేసు ప్రభు ఆహారం పెట్టాడు, అందుకే సంఘంలో ఆహారం పెడుతున్నాము. యేసు ప్రభు ఏం చేశాడో అది మనం చెయ్యాలి. దేవుని రాజ్యముల గురించి, భూలోక జీవన విధానం గురించి, పాతాళ మర్మములను గురించి యేసు ప్రభు బోధించాడు. అవి కూడా నేను బోధిస్తున్నాను మీకు. అంటే యేసు ప్రభు ఏం చెప్పాడో అది నేను మీకు చెప్తున్నాను, యేసు ప్రభు ఏం చేశాడో అది నేను చేస్తున్నాను. మీరు కూడా అలాగూ చేయాలి. హల్లెలూయా. ప్రభు శిష్యులారా, ఎవరండి మీరందరూ? శిష్యులు గుర్తుపెట్టుకోండి, ఊరికి వచ్చిపోయే విశ్వాసులు కాదు. శిష్యులు మీరందరూ ప్రభువును అనుసరించండి, ప్రభులాగా సేవ చేయండి. విశ్వాసులారా మీ సేవకుల వలె మీరు కూడా సేవ చేయాలి, అప్పుడే దేవుని రాజ్యము కట్టబడుతుంది. నేను మా ఆత్మీయతను చూసుకొని నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నా అంటే ఆయన నుంచి ప్రార్థన నేర్చుకున్నా. ఆయన ప్రార్థన బాగా చేస్తాను, నేను కూడా ప్రార్థన చేయడం నేర్చుకున్నా.
ఆయన వైట్ అండ్ వైట్ వేస్తాడు, నేను వైట్ అండ్ వైట్ వేస్తా. వాక్యంలో రాయబడిందండి, తెల్లని వస్త్రములు ధరించడం మేలని. తెల్లని వస్త్రాలు శాంతికి సూచన, ధరించడం మంచిది. కానీ భారతదేశంలో అట్ట కాదు. తెల్లని వస్త్రాలు ధరిస్తే ఏదో తప్పుగా ఫీల్ అవుతారు. తెల్లని వస్త్రాలు ధరించడము చాలా మంచిది. సొలొమోనే చెప్తాడు, తెల్లని వస్త్రాలు ధరించడం మేలని సొలొమోను చెప్తాడండి. ఎందుకంటే అది శాంతికి సూచన. నేను నా గురువును నేను అనుసరిస్తున్నాను అంటే మా ఆత్మీయ తండ్రిని నేను అనుసరిస్తున్నాను. అలాగే మీరు కూడా అనుసరించాలి. ఒకసారి రాయపాడు గ్రామంలో ఎండలు ఎక్కువ ఉన్నాయి. అమ్మా కూలర్ తెచ్చుకుందాం, ఉపవాస ప్రార్థనలో కూర్చోలేకపోతున్నాం, మీరందరూ సహకరించండి అంటే ఒక్కరు కూడా సహకరించలేదండి. అంటే వాళ్ళు ఏకీభవించడం లేదు, నా మాటతో వాళ్ళు ఏకీభవించడం. ఏదైనా ఒక పని చేద్దామన్నప్పుడు అందరూ కలిసికట్టుగా అందరూ ముందుకు వస్తే ఆ పని జరుగుతుంది. లేకపోతే ఎక్కడ జరుగుతుందండి? జరుగుతుందా? నాకు జ్వరం వచ్చిందండి, వారం వెళ్ళి ఆ రేకుల శాఖకు, అంటే ఫిబ్రవరి దాటినాక ఇంకా ఎండలు వస్తాయి కదా, మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు వెళ్ళాను. 3 నెలల తర్వాత నేను వడదెబ్బ కొట్టి ఒక 2-3 రోజులు ఇంట్లోనే మంచానున్నాను. ఉపవాస ప్రార్థన ఉదయం 10కి స్టార్ట్ చేస్తాము, 2, 3 అవుతుంది. కానీ ఎవరు సహకరించే వాళ్ళు లేరు. ఎట్లా తయారైనారంటే జనాలు అందరూ వాళ్ళే మనకి ఏమైనా ఇస్తే తీసుకొని పోతారన్నటువంటి విధానంలో. అరే మన ప్రార్థనా మందిరం ఇది, మన మందిరం ఇది, మనం చేసుకోవాలి కదా అనే ఆలోచన ఎవ్వరికి రాకుండా ఉంది. నాకు అదే బాధ అనిపిస్తుంది, ఎందుకో మనుషులు ఇలాగున్నారు అనిపిస్తుంది. అందుకే మీరు గురువును అనుసరించాలి. ఇప్పుడు నేనేం చేశాను, నా మిద్దె అమ్మినాను, నా బ్యాంక్ బ్యాలెన్స్లు అన్ని తీసుకొచ్చినాను, సేవ కొరకు ఖర్చు పెట్టినాను. మరి నన్ను అనుసరించాలి కదా మీరు. రాత్రి అనక ప్రజలనక ప్రభు పని కొరకు ప్రయాసపడుతున్నాను, మరి మీరు కూడా ప్రయాసపడాలి కదా. శిష్యుడు గురువును వలె ఉంటే చాలు అని రాయబడిందండి. ప్రభువే చెప్పాడు అన్నమాట. సేవకులారా, ప్రవచన వరం అపేక్షించండి, సువార్త చెప్పే వరం అపేక్షించండి, ఆత్మల సంపాదన వరం అపేక్షించండి, కృపావరములు, ఆత్మఫలములు మనలో ఫలించడం కొరకు ప్రార్థించండి. త్వరగా చెప్తాను. సంఘ సేవకుడు వారానికి 1 రోజు సంఘానికి వస్తున్నటువంటి వారి ప్రతి కుటుంబమును దర్శించి పరామర్శించి వారి సమస్యలు తెలుసుకొని వారి కొరకు భారముతో కన్నీటితో ప్రార్థన చేయవలను. 1 వారం సంఘానికి ఎవరైనా రాకపోతే వారి వద్దకు వెళ్లి పరామర్శించి ఎందుకు రాలేదని కనుక్కొని వారి కొరకు ప్రార్థన చేసి, ఒకవేళ నాది గాని సంఘ సభ్యులది గాని ఏదైనా తప్పుండే క్షమించమని అడిగి వారికి సంఘానికి ఆహ్వానించాలి. నీవు సంఘములో చెదరగొట్టేవానిగా ఉన్నావా, సమకూర్చేవానిగా ఉన్నావా, ఆటంకముగా ఉన్నట్లయితే ఆటంకపరచు వారికి శ్రమ. వాని మెడకు తిరగట్రాయి కట్టి సముద్రంలో వేయబడినంత శ్రమ. అర్థమైందా మీకు? దాటిపోదునా? సంఘాన్ని మనం కట్టే వాళ్ళకు ఉన్నామా, చెదరగొట్టే వాళ్ళకు ఉన్నామా? మంచిదే, కట్టే వాళ్ళకు ఉంటే మంచిదే, చెదరగొట్టే వాళ్ళకు ఉండకండి. ఆటంకంగా ఉన్నావా? ఆటంకపరచు వారికి ఏమని రాయబడిందమ్మా? శ్రమ. ఆటంకపరచు వారికి ఎంత శ్రమ అంట? మెడకు ఇసురాయి కట్టి సముద్రంలో వేసినంత అంట. బయటకు వస్తాడా మోడు? మెడకు ఇసురాయి కట్టి సముద్రంలో వేస్తే బయటకు వస్తాడా? అమ్మ దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఎవరికి మనం ఆటంకంగా ఉండకూడదు. మనం సమకూర్చే వారిగానే ఉండాలి కానీ చెదరగొట్టే వారిగా ఉండకూడదు, గొడవలు రేపే వారిగా ఉండకూడదు. ఒక ఆయన బాలుడు అని సేవకుడు 20 ఏళ్ళు ఒక సంఘానికి వెళ్ళి సంఘాన్ని బాగా డెవలప్ చేశాడండి. కొడుకు కూడా సేవకుడు అయ్యాడు.
కొడుకు కోసం వాళ్ళ సొంతూరులో ఒక మందిరం కట్టారు. ఈ సంఘంలో ఉన్నాడు పోయి, ఇప్పుడు 3 సంఘాలకు నేను ఎట్లా నాయకుని ఉన్నానో అట్లా ఆ సంఘాలకు నాయకుని ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయన కొడుకును సేవకుని చేశాడు, ఆయన కొడుకు కూడా మందిరం కట్టించినాడు, ఇక మన కాడ పెట్టుకుంటే మనకు ప్రమాదమే, తీసేయని చెప్పినా అంట. చూడండి ఎట్లున్నా, చెడగొట్టేటోడా మంచోడా? వీడు చెడగొట్టేటోళ్ళు ఎక్కువ ఉన్నారండి. 20-30 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడు అక్కడ. ఆయన కొడుకు సేవకుడైతే వాళ్ళ ఊర్లో మందిరం కట్టుకున్నారు, తప్పేముందండి? చెదరగొట్టే వారిగా ఉండకండి, ప్రభు పనిని పాడు చేసే వారిగా ఉండకండి, దేవుని పనిని పాడు చేసే వారిగా ఉండకూడదు. జాగ్రత్త. నీవు సంఘములో చెదరగొట్టేవానిగా ఉన్నావా, సమకూర్చేవానిగా ఉన్నావా, ఆటంకముగా ఉన్నట్టయితే ఆటంకపరచు వారికి శ్రమ. వాని మెడకు తిరగట్రాయి కట్టి సముద్రంలో వేయబడినంత శ్రమ. సంఘాల్లో విశ్వాసులు పెరుగుతున్నారా, తరిగిపోతున్నారా? ఎందుకు తరిగిపోతున్నారు, ఎందుకు పెరగడం లేదని ఒక్కసారైనా ఆలోచించవా? ఒకవేళ నీ వలన ఎవరైనా రాకుండా పోతున్నారా? ఆటంకపరచు వారికి శ్రమ అని రాయబడింది. నందమూర్ నగర్, తేలపూరి, రాయపాడు సంఘ సభ్యులారా, మందిరం పనులు చూసుకుంటున్నారా? బండలు తుడిసి గూజులు కొడుతున్నారా? దేవుని పని చేయండి, దేవుని మీ పని చేస్తాడు. మొన్న తేలపూరి చర్చికి పోయినా, వాచ్ పని చేయడం లేపి చెప్పిన డబ్బులు 100 రూపాయలు ఇచ్చి వాచ్ తీసుకురాపోవాలి, వాచ్కు గడియారం, ఆ గడియారానికి బ్యాటరీ కొనుక్కురాపోవాలి, అయినా కూడా తీసుకురాలి. ఎట్లున్నారు బిడ్డలు? మన బాధ్యత కాదా? చర్చిలో ఏముందా ఏం లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఈ లోకంలోనికి నువ్వు ఏమీ తీసుకొని రాలేదు, నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేవు. నీవు తీసుకొని వెళ్ళగలిగినది దేవుని పరిచర్య మాత్రమే. అందుకే దేవుని పని కొరకు ప్రయాసపడు, పరలోకంలో గొప్ప బహుమానం పొందుకో. హల్లెలూయా. అమ్మా, మీకోసం మీరు ఎంత ప్రయాసపడినా అది మీ వెంట రాదు. దేవుని కోసం మీరు ఏదైతే ప్రయాసపడతారో, ఏదైతే కష్టపడతారో, ఏదైతే పరిచర్య చేస్తారో, ఏదైతే ఆత్మలు సంపాదిస్తారో, ఏదైతే సువార్త చెప్తారో, దేవుని పని కొరకు ఏదైతే కష్టపడతారో అది మాత్రమే మీ వెంట వస్తుంది. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నా కడుపు కోసం నేను ఎంత చేసుకొని ఎంత తిన్నా అదంతా రాదు పైకి. దేవుని పని కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని సువార్త కోసం, దేవుని సంఘం కోసం నువ్వు ఎంత ప్రయాసపడతావో అది నీ వెంట వస్తుంది. హల్లెలూయా. ఫిబ్రవరి 6వ తారీఖున నందమూర్ నగర్ సంఘంలో 12 గంటల ప్రార్థన. మరి తేలపురి సంఘ సభ్యులు, రాయపాడు సంఘ సభ్యులు మరి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సంఘంలో దైవ సేవకుడు ఏర్పాటు చేసిన ప్రతి కూడికకు వెళ్ళండి. అప్పుడు దేవుడు, దైవ సేవకుడు ఎంతగానో సంతోషిస్తారు. వారు సంతోషంతో మీ కొరకు ప్రార్థిస్తే తప్పక మీ జీవితం ఆశీర్వదించబడుతుంది. దైవ సేవకులను దూషించకండి, తప్పుపట్టకండి. వాళ్ళు ఏం చేసినను మీ మంచి కొరకే దేవుడు మీకు వారిని కాపరిగాను నాయకులుగాను నియమించి ఉన్నాడు. వారికి లోబడి ఉండండి. సంఘంలో నేను గొప్ప అనే తారతమ్యం వచ్చినట్లయితే వెంటనే పాదశుద్ధి కార్యక్రమం జరిగించండి. ఒకరి పాదములు ఒకడు కడుక్కొని మీలో ఉన్న అహంభావంను తొలగిపోతుంది. సంఘంలో ఎవరైనా చురుకుగా దేవుని పనిలో వాడబడుతూ ఉంటే సంతోషించండి, కానీ అసూయపడకండి. అన్ని పనులు నేనే చేయాలని అనుకోవద్దు. చేసేవారికి అవకాశము ఇవ్వండి. హల్లెలూయా. ఎన్ని మంచి మాటలండి, సంఘానికి ఉపయోగపడేటువంటి మాటలండి. మా సంఘానికి మీరందరూ వచ్చినారు, నాకు సంతోషం ఉంటుందా ఉండదా? నాదేమోలే, ముందు ఈ సంఘానికి యజమాని ఆయనకు సంతోషం ఉంటుందా ఉండదా? నాకు కూడా సంతోషమే, ఎందుకంటే మీరందరూ వచ్చినారు కాబట్టి. దేవుని సన్నిధిలో మీరు కనబడితే దైవ సేవకునికి కలిగే సంతోషం అంతా ఇంత కాదండి. అదొక ఉత్సాహం వస్తుంది సేవకుడికి. ఇంకా వీళ్ళ కోసం ఇంకా ఏమైనా చేయాలనిపిస్తుంది, ఎడన్నా అడుక్కొచ్చి కానీ పెట్టాలనిపిస్తుంది. అవునా కదా?
అడుక్కోవాలనిపిస్తుంది నాకైతే పోయి. ఎందుకంటే సంఘంకు ఏదో ఒకటి చేయాలి నేను. అలా సంతోషపరిచేవారిగా ఉండాలండి మనం. ఇప్పుడు దేవుని సంఘంలో మనకు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది, ఆదివారం ఆరాధన ఉంది, 12 గంటల ప్రార్థన ఉంది. ఈ 3 ప్రార్థనలకు మనం పాలు పంచుకోవాలి కదా. మరి 12 గంటల ప్రార్థన ఎవరి కోసం పెట్టుకున్నామమ్మా? మా కోసమా? అందరి కోసం, మాకు కూడా ఇంక్లూడింగ్. మన సంఘం అంటే మనం అందరి కోసం, మేము మీరు అందరం కలిసి మనందరి క్షేమం కొరకు 12 గంటల ప్రార్థన పెడుతున్నాం. మరి ఎందుకు రారు? ఆదివారం వచ్చినట్లే అప్పుడు కూడా వస్తే బాగుంటుంది కదా. సరే, మీరు ఓపిక కూర్చున్నంత కలిగినంత ఓపిక కూర్చొని పనులుంటే వెళ్ళండి, కానీ కూర్చొని వెళ్ళండి. కనీసం 3 గంటలో 4 గంటలో 5 గంటలో మీ ఓపిక, ఒక 6 గంటలో మీ ఓపిక ఉన్నంతసేపు అయినా కూర్చోండి. మేము కూడా సంతోషపడతాం కదా వచ్చినారని. తద్వారా నాకు కూడా మనసు వస్తుంది, ప్రార్థన చేయాలి వచ్చినారు వాళ్ళని, నాకు కూడా మనసు వస్తుంది కదా. నా మనసులో ఉన్నవన్నీ చెప్తుంటానండి. ఫేస్బుక్లో, వాట్సాప్లో కూడా వచ్చినాయి కదమ్మా, వచ్చినాయి. చదవాలి, మీరు బాగా అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కోపడుతున్నా అంటే లోపల సైతాన్ అన్నట్టే. చదివినాక కోప్పడకూడదు, చదివినాక అర్థం చేసుకొని మార్చుకోవాలని అనుకోవాలి, కానీ కోప్పడకూడదు. కోపన్నారంటే ఏమన్నట్టు? ఒకసారి పెట్టిన వాట్సాప్లో ఒకరి ద్వారా నేనేం చేసిన అంటే, యేసుప్రభుని నమ్మిన మనము పిల్లల గుడ్లు దొంగిలించకూడదని పెట్టినా. అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ ఆయమ్మలు కానీ గుడ్లు దొంగతనం చేయకూడదు, పిండి దొంగతనం చేయకూడదు, ఆయిల్ దొంగతనం చేయకూడదు అని పెట్టినా. తప్ప గొప్ప? ఒక ఆమె కోపం వచ్చింది. నేనన్నా కోపడకూడదమ్మా, మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పటికి 3 సేవకులు అంటున్నారు, అయ్యో మీ దగ్గరికి రాలేరే ఎవరు అంటున్నారు. రాకపోతే రాకపోయి, ఉండేళ్ళే గట్టిగుంటే చాలు. దేవుడు ప్రవచనాత్మకంగా ఇక్కడ మాట్లాడతాడండి. దేవుడు నమ్మినాం మనం అబద్ధాలు ఆడుకుంటూ కూర్చొని దొంగతనాలు చేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం అమ్మా? దేవుడు నమ్మినామని ఎందుకు చెప్పుకోవాలా? అన్నిలాగానే ఉండు. ప్రభు ఏం చెప్పినాడు? ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే అన్యులుగైనా ఉండు. చల్లగా ఉండడం అంటే అన్యులుగా ఉండడం. మధ్యలో ఉండాలి. మధ్యలో ఉంటే దేవుని చేత నువ్వు ఉమ్మి వేయబడతావు. హల్లెలూయా. ఉమ్మి వేయబడతావు. అసలు సంగతి మర్చిపోయినాం, దాన్ని వాక్యంలోకి పోదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. మీ కొరకు లవోదిక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగానో పోరాడుచున్నాను. మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలనని వారి కొరకు పోరాడుచున్నాను. హల్లెలూయా. క్రీస్తు మర్మమయున్న దేవుని మర్మమయున్న క్రీస్తును వింటున్నారా? దేవుని మర్మము ఎవరు? క్రీస్తు. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారవి తమ హృదయములో ఆదరణ పొందవలనని వారి కొరకు పోరాడుచున్నాను. హల్లెలూయా. అమ్మా, యేసుక్రీస్తుని గురించి నేను పరిపూర్ణంగా తెలుసుకున్నాను. ఇప్పుడు పరిపూర్ణంగా నెమ్మదిగా ఉన్నాను. మీరు కూడా అలాగ నెమ్మది పొందుకోవాలని పౌలు యొక్క కోరిక. ఒక మనిషికి ఎప్పుడు నెమ్మది కలుగుతుంది తెలుసా? క్రీస్తుని గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు. హల్లెలూయా. ఒక భార్యకి ఎప్పుడు నెమ్మది కలుగుతుంది తెలుసా? భర్తను గురించి బాగా అర్థం చేసుకున్నప్పుడు. అవునండి. భర్తను ఇదిగో నా భర్త ఎప్పుడు తప్పు చేయడు అనే నమ్మకం ఏర్పడింది అనుకో, ఆమెకు దిగులే ఉండదు కదా. అవునా కదా? నా భర్త అడుక్కోనొచ్చడాన్ని నన్ను పోషిస్తాడనే నమ్మకం ఆమె కలిగింది అనుకో, ఇంకా ఆమెకి ఏముంటుంది? నెమ్మది ఉంటుందా ఉండదా?
ఇప్పుడు నా యేసయ్య ద్వారా నాకు కూడా అట్లాంటి నెమ్మది కలిగింది. హల్లెలూయా. యేసయ్య ఉండగా నాకు ఏమి కొదవ. నా భర్త యేసయ్య. ఇప్పుడు నన్ను భరించేవాడు భర్త అండి. నన్ను భరించేవాడు యేసయ్య ఉన్నాడు. నాకు దిగులు లేదు, చింత లేదు, నేను భయపడను. నేను యేసు బిడ్డను, నాకు భయమే లేదు, ఎల్లప్పుడు సంతోషమే. నేను యేసు బిడ్డను, నాకు భయమే లేదు, ఎల్లప్పుడు సంతోషమే. ఎల్లప్పుడు సంతోషమేనండి. యేసుని గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి, నేను అందుకే మిమ్మల్ని చెప్పేది 4 సువార్తలు బాగా చదివి యేసుని గురించి తెలుసుకోండి. కొద్ది రోజులు అవి పక్కన పెట్టండి. శాంసన్ గురించి, దావీదుని గురించి, అబ్రహాం గురించి, యాకోబు గురించి కొద్ది రోజులు పక్కన పెట్టండి. ఇవి కృపాకాలంలో యేసుని గురించి మీరు తెలుసుకోవాలి. యేసు ఏం చెప్తున్నాడో అది తెలుసుకోవాలి మీరు. చాలా మంది సేవకులు ఇప్పుడు కూడా పాత నిబంధన పట్టుకొని దాన్ని రాముతూనే ఉన్నారు. కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం కాబట్టి కొత్త నిబంధనను ధ్యానం చేయాలి. పాత నిబంధన అవసరమే. ఎట్లా అంటే ఇప్పుడు అన్నం పప్పు తినేటప్పుడు మామిడికాయ పచ్చడి నడుచుకున్నట్టు నందుకోవాలి దాన్ని, జ్ఞానాన్ని. పాత నిబంధన అంటే టచ్ చేసుకోవాలి. అదో అప్పుడు అట్లుంది, ఇప్పుడు ఇట్లున్నాను, అప్పుడు అట్లుంది, ఇప్పుడు ఎట్లున్నాను. ఇప్పుడు మనకు ఆదరణ కలగాలంటే దేవుని మర్మమైన క్రీస్తుని గురించి మీరు బాగా తెలుసుకోవాలి అంటున్నాడు పౌలు. చూడండి ఏమంటున్నాడు చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. హల్లెలూయా. బుద్ధి ఎవరి దగ్గర ఉందమ్మా? ప్రభు దగ్గర. జ్ఞానం ఎవరి దగ్గర ఉందమ్మా? సర్వ సంపదలు మరి ఎక్కడెక్కడ తిరుగుతావే? ఆయన పాదాల కాడ ఉంటే సరిపోదు అమ్మా. నేను అదే చెప్పేది, మీరు ఆయన పాదాల కాడ ఉండండి, అన్ని ఆన్నే దొరుకుతాయమ్మా. హల్లెలూయా. ఊరికి ప్రార్థనా గదిలో ఉండండి, అన్ని మీ కాడికి రాకపోతే నన్ను అడగండి. నిన్నంతా ప్రార్థనా గదిలో ఉన్న సాయంత్రం రామకృష్ణ ఈ టైల్స్ అతికిచ్చేటోళ్లకు 2000 రూపాయలు కావాల్సిన డబ్బులు ఆయన ఫోన్పే చేసినాడు. హల్లెలూయా. వచ్చినాయా లేదా? నయ్యేమనింది, ఎట్లా చేస్తావు మరి, ఎట్లా చేస్తావు? మన కాడున్న డబ్బులు వేరే వాళ్ళవి కదా, వేరే వాళ్ళవి నా దగ్గర ఉన్నాయి, అవి వాడుకుంటే వాళ్ళకి ఎట్లా ఇస్తాము, ఎట్లా చేస్తావు అని అంటే, దేవుడు ఉన్నాడు కదా నయ్యే, పైన చూసుకుంటానులే అన్నానా లేదనండి? అన్నానండి. ఇంట్లో 3 రోజుల కిందట, నిన్నగా ఆవతల మన దేవుడు చూసుకుంటాను, దేవుడు ఉన్నాడు కదా మనకు, ఆయన చూసుకుంటాను. నిన్న సాయంత్రం ఫోన్పే చేసినాడు, చేసి ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న నేను పంపించిన చూడన్నా. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగా. సలోమి రామకృష్ణ ఉన్నారు కదా, వాళ్ళు ఒక 2000 రూపాయలు పంపించారు. కారణం ఏంటంటే కొద్దిగా మేము ఇబ్బందుల్లో ఉన్నామన్నా అవన్నీ తీరిపోయిన తర్వాత నంద్యాల జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు ప్రార్థన చేయండి, మేము అక్కడికి వచ్చిన తర్వాత తప్పకుండా మా చేతనైనంత శక్తికి మించి సహకరిస్తామన్నా అని చెప్పారు. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. నాకు కూడా ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ధైర్యం ఎవరు తెప్పించినారు? దేవుడు తెప్పించాడు. దేవుడు గొప్పవాడండి. ఆయన మీద ఆనుకోవాలి, ఆయన పాదాల దగ్గర ఉండండి. బుద్ధి ఆయన దగ్గర ఉంది, జ్ఞానం ఆయన దగ్గర ఉంది, సర్వ సంపదలు అన్ని అధికారాలు ఆయన దగ్గర ఉన్నాయి. అమ్మ, అధికారాలన్నీ నియమించేది ఎవరు? ఆయన. ప్రతిదీ ఆయన దగ్గర ఉందండి. అయితే ఎక్కడ ఉండాలి మనం? చెప్పాలి, ఆయన పాదాల దగ్గర అని చెప్పండి. ఎక్కడ ఉండాలి మనం? ఆయన పాదాల దగ్గర ఉంటే మనకి ఏమి కొద ఉండదని చెప్పండి పక్కన వాళ్ళతో. ఎక్కడ ఉండాలా? ఆయన పాదాల దగ్గర. మన ఆయన అంటుండే ప్రభుని నమ్మకం ముందు, ఒరే చిల్లరల దగ్గర పనిచేసి ఏమొస్తుందిరా, పెద్ద పెద్దల దగ్గర పని. మహిమైశ్వర్యము గలవాడు, సకలైశ్వర్యములు గలవాడు, శ్రీమంతుడు,
సర్వ సృష్టికి అధిపతి అయినటువంటి దేవుడు. 1000 కొండలు ఆయనవే, వెండి బంగారములు ఆయనవే, సర్వ సృష్టి ఆయనదే. ఆయన దగ్గర పనిచేస్తున్నారండి ఇప్పుడు. హల్లెలూయా. ఇంకేమన్నా పదం ఉంటుందేమో. ఈ మధ్య కాలంలో ప్రభాస్ దగ్గర ఎవడో పని చేస్తుంటే వానికి ఒక కారు కొనిచ్చినారు. జిమ్ నేర్పించే ఆయనకు 25 లక్షలు 30 లక్షలు పెట్టి కారు కొనిచ్చినారు. అంటే సాధారణ మనుషులే అంత దయ చూపితే నా తండ్రి నాకు దయ చూపడా? తప్పకుండా దయ చూపుతాడు. ఆయన కరుణా సంపన్నుడు. ఇందాక చదివాం కదా, ఎవరైనా కరుణా సంపన్నుడు. ఇంకోటి మహాప్రేమ గలవాడు. ఎవరమ్మా? మహాప్రేమ గలవాడు. గుర్తుపెట్టుకోండి, మహాప్రేమ గలవాడు, కరుణా సంపన్నుడు, వాత్సల్యము కలిగిన వాడు. ఎవరు? కృపావాత్సల్యము కలిగిన వాడు. కృపావాత్సల్యము కలిగిన వాడు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. అందుకే అమ్మా మీరు ఏడుండాలా? గుర్తు పెట్టుకున్నారే, బానే మర్చిపోలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారి ఇటువలే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు మా బాధ అంతా ఏంటంటే, ఈ లోకంలో ఉన్న మనుషులు వారి యొక్క తత్వజ్ఞానము చేత, వాళ్ళ మోసపుచ్చు మాటల చేత మిమ్మల్ని ఎక్కడ మోసం చేసి క్రీస్తులో నుంచి తొలగిస్తారోనేమో అని మా భయం అండి. అది పౌలు భయం కూడా. ఆ కర్ణాకర్ గారు చెప్పే మాటలు, ఆ లలిత్ గారు చెప్పే మాటలు, ఇంకొకరు చెప్పే మాటలు విని ఎక్కడ మీరు మోసపోతారో అని, ఆ రాధా మనోహర్ చెప్పే మాటలు, పౌలు అదే చెప్తున్నాడండి. పైన చూడండి ఏమంటున్నాడు, నేను శరీర విషయంలో దూరంగా. పైన చూడండి, ఎవడైనాను చక్కని మాటల చేత, ఎట్లంటమా? చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు. ఒకటి నంబర్ 1 గుర్తుపెట్టుకోండి, చక్కని మాటల చేత మిమ్మల్ని మోసం చేస్తారేమో జాగ్రత్తగా ఉండండి. రెండవది చూడండి, తత్వజ్ఞానము చేత. 8వ వచనం, ఈ లోక సంబంధమైన మూలపాటలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఎట్లున్నారంటమ్మా? చక్కని మాటల చేత మిమ్మల్ని మోసం చేస్తారేమో జాగ్రత్త. తత్వజ్ఞానము చేత మిమ్మల్ని మోసం చేస్తారేమో జాగ్రత్త. క్రీస్తులో నుండి మిమ్మల్ని వేరు చేస్తారేమో జాగ్రత్త. ఆవేదన అండి ఇది. ఎవరి ఆవేదన? పౌలు ఆవేదన, నా ఆవేదన. పొద్దున 10 వాక్యాలు మీకు పెట్టానంటే నా ఆవేదన లోపల ఉంది, లోపల మండుతూ ఉంది ఆవేదన. ఎందుకు? సంఘాలు చక్కబడాలని, సంఘాలు క్రీస్తులో స్థిరంగా ఉండాలని, సంఘాలు క్రీస్తులో ఎదగాలని, ప్రార్థనలో, వాక్యములో, జ్ఞానములో, వివేచనలో, కృపావరములలో, ఆత్మఫలములలో, స్వార్థ ప్రకటించుటలో మీరు ఎదగాలని. ఇప్పుడు ఒక మర్మం చెప్తున్నాడు 9వ వచనంలో ఒక మర్మం. ఇప్పుడు 3వ వచనంలో ఒక మర్మం చెప్పాడు కదా, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదములు ఆయన యందే గుప్తములైన ఒక మర్మం చెప్పాడు. ఇప్పుడు 9వ వచనంలో చూడండి, ఏలైనగా దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. వస్తుంది అది చూడమా. దేవత్వం యొక్క
సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులైనారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా మీకు? దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో నివసిస్తుంది. హల్లెలూయా. దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో. అందుకే కింద ఒక మాట రాసినాను, చదవండి. ఏం మాట రాయాలి? చదువున్నారా? పరమాత్ముని యొక్క ప్రత్యక్ష. ఈ మాట ఒకటేనండి. పరమాత్ముని యొక్క ప్రత్యక్ష స్వరూపం ఎవరు? ఇక్కడ కూడా రాసిన చూడండి. దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణ. మనం కూడా సంపూర్ణమైన ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ఎవరు? దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత. ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరు? మనం కూడా సంపూర్ణలమే. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. చూడండి, మళ్ళా చదువుతాను. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులైనారు. ఎలా సంపూర్ణమైనాము? ఆయన శరీరంలో పాలు పంచుకున్నాము, ఆయన రక్తంలో పాలు పంచుకున్నాము, ఆయన ఆత్మలో కూడా. ఇంత లోతుగా ఎవరు చెప్పరు తల్లి. మీకు బాగా వినాలి, గుర్తు పెట్టుకోవాలి, రాసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. మీరు ఒక బుక్ కూడా పెట్టుకోమని చెప్పినా మీకు మరి వినడల్లా. చిన్న బుక్ పెట్టుకోవాలా, నోట్ చేసుకోవాలి ఈ మాటలన్నీ కూడా. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరునంటే ఎవరు? మనము సంపూర్ణలమైనాము. హల్లెలూయా. ఎక్కడ సంపూర్ణలమైనాము? క్రీస్తులో. క్రీస్తులో మనం సంపూర్ణమైనాము. ఇంకొక గొప్ప మర్మం చెప్తున్నాడు చూడండి. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సైనాడు. ప్రధానులకు అధికారులకు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లకు, వైస్ ప్రెసిడెంట్లకు, ప్రధానులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఇంకా అందరికీ అండి, చైర్మన్లకు, అందరూ అధికారులు అందరికీ ఎవరండి శిరస్సు? యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టి దేవుని నామమున ఆయన శిరస్సు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలను కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితులు. మీరు బాప్తిసమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించటం ద్వారా ఆయనతో కూడా లేచింది. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకపోవడం వలనను మీరు మృతులైండగా దేవుడు పైవ్రాత ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. హల్లెలూయా. మనకు సున్నతి లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, మురికివారము, పాపులము, నీచులమైన మనల్ని మన మీద ఒక దైవోగ్రత ఉంది. ఆ దైవోగ్రతను కొట్టివేయడం కోసం ఏం చేశాడంట? ఆయన సిలువ మరణమును. ఆ సిలువలో మేకులు కొట్టారు తెలుసా? యేసయ్య సిలువ కాళ్ళలో, చేతుల్లో. ఆ మేకులకు ఏం కొట్టబడిందంట? మనం చేసిన పాపపు చిట్ట సిలువ మేకులో కొట్టేసినాడంట. హల్లెలూయా. ఆ పాపపు చిట్ట అంటే మనం అందరం చేసిన పాపపు చిట్టాను సిలువలో మేకుకు కొట్టేసి దాని మీద ఉంటది కదా రాత, ఆ పాపపు రాత
దాన్ని అంతటిని తన రక్తంతో తుడిచేసినాడండి. హల్లెలూయా. రక్తంతో తుడిచేసినాడు. ఇంకా మీకు పాపులు కాదు, మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, మీరు యథార్థవంతులు, మీరు న్యాయవంతులు, మీరు దేవుని కుమారులు, మీరు దేవుని వారసులు. దేవుని యొక్క సర్వ సంపూర్ణత మీలో నివసిస్తుంది. మీరు దేవుని నివాస స్థలమైనారు, దేవుని ఇంటి వారైనారు, ఏక పట్టణస్థులైనారు. హల్లెలూయా. ఇంత మర్మం ఎవరైనా బోధించారమ్మా? అపోస్తులైన పౌలు బోధించాడండి. గొప్ప మర్మాలు తెలియజేశాడు ఆయన. గొప్ప మర్మాలు మనకు బోధించాడు. ఎంత గొప్ప మర్మాలంటే చూడండి, మళ్ళొకసారి చదువుతాను ఆ మాటను. మనకు విరోధముగా ఉండిన పత్రము, ఏం పత్రం అది? పాప పత్రము, మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాత. ఏంటి ఆ చేవ్రాత? పాపపు చిట్ట. ఆ పాపపు చిట్ట చేవ్రాతను తుడిచేసాడంట అండి. మనకు అడ్డము లేకుండా, ఇంకా మనకు అడ్డము లేకుండా. ఏంటి అడ్డు? యెషయా గ్రంథము 59:2 రాయబడింది కదా, విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉండునట్లు నా చేతులు కురచ కాలేదు. అయితే మీకును నాకును మధ్యన మీ పాపములు అడ్డుగా, ఆ అడ్డము తొలగించాడండి. అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును, క్రీస్తుతో కూడా మనం జీవిస్తున్న వారం. హల్లెలూయా. సచ్చినోళ్ళం కాదు. ఇప్పుడు మనం అంటుంటాం కదా సచ్చినోడు అంటే. వాళ్ళు సచ్చినోళ్ళు, మనం సచ్చినోళ్ళం కాదు, మనం బతికినోళ్ళం. మనం జీవింపజేయబడుతున్నాం, క్రీస్తు ద్వారా జీవింపజేయబడుతున్నాం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. హల్లెలూయా. మీకు అర్థమైంది మాట? ఇప్పుడు ఒక రాజు యుద్ధానికి వెళ్తాడండి. యుద్ధానికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ జయించి అక్కడ ఎవరెవరిని పట్టుకొస్తాడు తెలుసా? రాజును పట్టుకొస్తాడు, సైన్యాధిపతిని పట్టుకొస్తాడు, ఆ దేశంలో ఉన్న జ్ఞానులను పట్టుకొస్తాడు, ఆ దేశంలో ఉన్న ధనవంతులను పట్టుకొని వస్తాడు. అందరినీ తెచ్చి ఏం చేస్తారు తెలుసా? వీళ్ళ దేశంలో ఊరేగిస్తారు వాళ్ళని. ఇదిగో చూడు వీళ్ళందరినీ పట్టుకొచ్చినామని. అర్థమైందా మీకు? మళ్ళీసారి చదువుతాను చూడండి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు అన్నిటిని బంధించేసినాడు. ఇంకా హల్లెలూయా. నిరాయుధులుగా చేసినాడు. సైతాన్ను నిరాయుధులుగా చేసినాడు, మరణాన్ని నిరాయుధులుగా చేసినాడు, పాపాన్ని నిరాయుధులుగా చేసినాడు, పరలోకం అనుగ్రహించాడు. హల్లెలూయా. నిరాయుధం అంటే శక్తి లేని దానిగా చేసినాడు. ఇప్పుడు మరణానికి శక్తి లేదు, ఇంకా పాపానికి శక్తి లేదు, సైతానుకు శక్తి లేకుండా చేశాడు, నిర్వీర్యం చేశాడు. మళ్ళొకసారి చదువుతాను బాగేనండి, మంచి మాట ఇది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. హల్లెలూయా. ఏమిచ్చాడమ్మా? విజయోత్సవం ఇచ్చాడు. మనకు జయోత్సాహం కలగజేశాడు. ఈరోజు మనం ఇంత ఉత్సాహంగా ఉన్నామంటే మనం మరణాన్ని జయించాం, పాపాన్ని జయించాం, లోకాన్ని జయించాం, సైతాన్ని జయించాం. అందుకే మనం సంతోషంగా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు జయోత్సాహముగా సంతోషముగా ఉన్నామంటే కేవలము ఆయన వాటిని ఓడించాడు గనక. నిరాయుధులుగా చేశాడు వాటిని. ఏంటిని? మరణాన్ని, సైతాన్ను, పాపాన్ని, మరణాన్ని, పాపాన్ని, సైతాన్ను, ఈ లోక సంబంధమైన దురాశలను అన్నిటినీ లయపరిచి వాటిని కాల్చివేసి నిరాయుధులుగా చేశాడండి. జయించిన తర్వాత పట్టణాలన్నిటినీ కాల్చేస్తారండి రాజులు. అలాగనే ఈ సైతాన్ను కాల్చేసినాడు, పాపాన్ని కాల్చేసినాడు, మరణాన్ని కాల్చేసి ఏమిచ్చినాడు మనకు? ఆయన రాజ్యం ఇచ్చినాడు. హల్లెలూయా.
కొలస్సై 1:13 ఆ మాట ఒక్కటి చదివి ముగించుకుందాం. మనం టైం అయింది, 1 గంట అయింది. అదొక్కటి చదివి ముగించుకుందాం. 1:13 12:13 చదవమ్మా. 12:13 చదవండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారై ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించు వారిని ప్రతి సత్కార్యమును సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లుగా ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాల్చున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. వింటున్నారా? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం అవ్వాలని తన కుమారుని యొక్క రాజ్యములో మనం అందరము యుగాయుగాలు నివాసం చేయాలని దేవుడు వాటన్నిటినీ బంధించేశాడు, కాల్చివేశాడు, నిరాయుధులుగా చేశాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. మరి ఈ సమయంలో ఒకరు ఎవరైనా బైబిల్ చదవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం చదువుతూ ఉండగా పాదశుద్ధి కార్యక్రమానికి సిద్ధపరచండి. 2 కుర్చీలు వేసి స్త్రీలకు సపరేట్గా పురుషులకు సపరేట్గా 2 కుర్చీలు వేయండి. అలాగే పాదాలు కడగడానికి కావాల్సిన జగ్గు నీళ్లు 2 టబ్బులు మీరు సిద్ధపరిస్తే బాగుంటుంది. ఒకరు చదవడానికి ముందుకు రాండమ్మా. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవాలి. నేను చదువుతాను. ఎన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో కూడా పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానం చేయువాడు పాదములు తప్ప మా తలకు సిద్ధపడండి. ఎవరో నేను ఎందుకు చదువుతున్నా, మీరు సిద్ధపడేంత వరకు చదవాలని. నేను మళ్ళా వెళ్ళాలి కదా ఆడికి. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొననక్కర్లేదు. అతడు కేవలం పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనేను. తన్ను అప్పగించు వానిని ఎరిగను గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పైవస్త్రమును వేసుకునే తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీకు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల, బాగా వినాలమ్మా ఈ మాట, మీరును ఎవరండి? మనం ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే అంటున్నాడా లేదా యేసు ప్రభు? ఈ మన సంఘంలో పాదశుద్ధి కార్యక్రమం ఎందుకు పెట్టినామంటే, మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకు పాదాలు కడిగించిన అంటే, శిష్యుల్లో నేను గొప్ప అనుకుంటున్నారు. ఇతనా మీ పని అని పాదాలు కడిగించినాడు అందరికి. అర్థమవుతుందా మీకు? ఎవడు గొప్ప అండి? కడుగు పాదాలు, అందరి పాదాలు కడగాల.
సంతగేట్లో మేము 40,000 రూపాయలు ఖర్చు పెట్టి రేకులేసి ఒక స్థలంలో బాడిగ నెలకు 2,000 రూపాయల బాడిగ స్థలానికి 40,000 రూపాయలు ఖర్చు పెట్టి రేకులేసినాం. దాంట్లో ప్రార్థన జరిపేటప్పుడు ఈయన దీన్ దయాళ్ స్వరూప్ అని నాయముడి సేవకు వస్తుండే ఒక ఆయన సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్. ఇక పాదాలు నేను కడిగినా ఆయన కడిగినాక అన్నాడు, జోసఫ్ అసలు ఏందయ్యా ఈ పాదాలు కడిగింటే ఎట్టనో ఉందయ్యా, నాకు అసలు నాలో ఉన్న గర్వం అంతా పోయింది అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమనుకుంటున్నాయంట, పాల్ జోసెఫ్ కంటే నాకే చదువు ఎక్కువ ఉంది, పాల్ జోసెఫ్ కంటే నాకే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నేనే గొప్పని అనుకుంటున్నాయంట. ఎప్పుడు నా పాదాలు కడిగినాడు అన్ని పోయినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైంది అన్న మీకు? కాబట్టి మనలో ఉన్న గర్వాన్ని తీసేయడం కోసం దేవుడు ఈ పాదశుద్ధి కార్యక్రమము పెట్టాడు. ఈ పాదాలు కడుక్కోవడం ద్వారా మనం దేవునితో మరింతగా అభిషేకించబడతాం. హల్లెలూయా. చదువుతూనే ఉండాలమ్మా, ఈ కార్యక్రమం అయిపోయిన వరకు చదువుతూనే ఉండాలి మీరు.